శ్రీ గురుభ్యో నమ. ఈరోజు మనం భగవద్గీత సప్తమోధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగం యొక్క పారాయణ మహత్యాన్ని తెలుసుకుందాం. ఆ మహత్యం తెలుసుకునే ముందు మనం అసలు జ్ఞాన విజ్ఞాన యోగం అంటే ఏమిటి దాని గురించి కొద్దిగా తెలుసుకుందాం. జ్ఞానం అంటే ఆ పరమాత్మ యొక్క నిరాకార నిర్గుణ తత్వాన్ని తెలియచేసేది జ్ఞానమట. అలాగే విజ్ఞానం అంటే ఆ పరమాత్మ యొక్క సగుణ సాకార నిరాకార తత్వాన్ని కూడా తెలియచేసేది విజ్ఞానం. ఇలా మనం జ్ఞాన విజ్ఞాన విభాగాలు రెండిటి గురించి కూడా తెలుసుకుంటే కానీ ఆ పరమాత్మ యొక్క సమగ్ర స్వరూపాన్ని తెలుసుకున్నట్టు కాదు. కాబట్టి ఈ జ్ఞాన విజ్ఞాన యోగంలో ఆ భగవత్తుని యొక్క సమగ్రమైనటువంటి రూపాన్ని భగవత్ తత్వాన్ని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఈ తత్వాన్ని తెలుసుకోవడానికి అర్హులైన వారెవరు, అంతేకాకుండా దీన్ని తెలుసుకోవడానికి ఎటువంటి సాధనలు చేయాలి, ఇటువంటి వివరాలన్నీ కూడా ఈ జ్ఞాన విజ్ఞాన యోగంలో పొందుపరచబడ్డాయి. మరి ఇటువంటి ఉత్కృష్టమైనటువంటి ఈ జ్ఞాన విజ్ఞాన యోగాన్ని మనం పారాయణం చేసినట్లయితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, దాని మహత్యం ఏమిటి అది కూడా తెలుసుకుందాం. ఈ గీతా మహత్యాన్ని గురించి పద్మపురాణంలో చెప్పబడింది. ఈ వివరణ అంతా పరమేశ్వరుడు పార్వతీదేవికి, అలాగే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి కూడా వివరించారట. ఆ వివరణ మనం కూడా తెలుసుకుందాం. పూర్వకాలం పాటలీపుత్ర నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాట. అతని పేరు శంకుకర్ణుడు. ఈ నగరము చాలా బలిష్టమైనదట. దాని ద్వారాలు, ఆ దుర్గము చాలా బలంగా ఉండేవట. అటువంటి నగరంలో ఈ శంకుకర్ణుడనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతడు జన్మతః బ్రాహ్మణుడే కానీ ఏనాడు బ్రాహ్మణ కర్మల్ని ఆచరించలేదట. అతను వైశ్య ధర్మాన్ని అవలంబించి వ్యాపారం చేసి ధనం గడించడమే తన జీవన లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎన్నెన్నో వ్యాపారాలు చేసి ఎంతో ధనాన్ని సముపార్జన చేశాడు. ఈ వ్యాపార విషయమై రాజులతోటి కూడా అతను విందు వినోదాలతో పాల్గొనేవాడట. ఇలా విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. అంతేకాని ఏనాడు దేవతామూర్తులకు పూజలు చేసింది లేదు, పితృదేవతలకు తర్పణాలు వదిలింది లేదు. తన బ్రాహ్మణ ధర్మాన్ని సంపూర్ణంగా వదిలిపెట్టి వైశ్య ధర్మంతో ధనార్జని ముఖ్యమైనటువంటి ధ్యేయంగా జీవితాన్ని గడుపుతూ వచ్చాడు. ఇలా ఉండగా ఒకనాడు తన మిత్రులందరితో కలిసి ఒక యాత్రకు బయలుదేరాడట. ఆ యాత్ర కాలంలో ఒక రాత్రిపూట వాళ్ళందరూ ఒక చోట విశ్రమించి ఉన్నారు. ఆ రాత్రిపూట ఒక పాము వచ్చి ఈ బ్రాహ్మణుడి చేతి మీద కాటు వేసి వెళ్ళిపోయిందట. ఆ పాము కాటుతోటి అతను సంపూర్ణంగా శరీరం అంతా విషం తన ప్రభావం చూపించింది. అతని విషాన్ని తగ్గించడానికి ఎటువంటి మంత్రాలు మడులు ఏవి ఉపయోగపడలేదట. ఏ మందులు పనిచేయలేదట. చివరికి ఆ మార్గమధ్యంలోనే పాము కాటు వల్ల ఆ బ్రాహ్మణుడు తన ప్రాణాన్ని కోల్పోయాడు. ఈ బ్రాహ్మణుడు పాము కాటు వల్ల బాధపడుతూ ప్రాణాలు కోల్పోయాడు కదా. తరువాత జన్మలో అతడు ఒక పాముగా జన్మించాడట. అయితే అతనికి పుణ్యం ఏమిటంటే పూర్వజన్మ స్మృతి కొంచెం ఉంది. ఆ స్మృతి వల్ల తను సంపాదించినటువంటి ధనం, అయ్యో ఇంత ధనం సంపాదించానే, నా కొడుకులు 4 ఉన్నారు, ఒక్కరికి కూడా ఆ ధనం ఎక్కడ దాచిపెట్టాను, ఆ వివరాలు ఏవి చెప్పనే లేదే, ఈ ధనాన్ని ఎలా కాపాడాలి అని ఆ సర్పరూపంలో ఆ ధనానికి కాపలా కాస్తూ ఉన్నట్ట. కాకపోతే ఈ సర్పరూపంలో అతను ఉండలేకపోతున్నాడు. ఒకనాడు ఏం చేశాడు, తన కొడుకులందరికీ కూడా వాళ్ళ స్వప్నంలో కనిపించి, నాయనా ఇలా మీ తండ్రిని నేను మరణం తర్వాత సర్పరూపంలో ఉన్నాను, మన ధనానికంతా కాపలాగా వస్తూ ఉన్నాను అని చెప్పాడట. చెప్తే
మిగతా వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. అందులో ఒకడు ఓ మధ్యముడు ఆ రాత్రి ఒక గుణపం తీసుకొని బయలుదేరి వాడి ఇంటి సమీపంలో ఉన్న ఒక పెద్ద పాముల పుట్ట ఉందట. ఓహో, మా తండ్రి ఈ పుట్టలోనే నివసిస్తూ ఉంటాడు, నాకు స్వప్నంలో వివరణ అంతా చెప్పాడు కదా అని ఈ ధనం ఇక్కడే ఉంటుంది. ఆ ధనానికి మా తండ్రి కాపలాగాస్తూ ఆ పుట్టలోనే ఉంటాడు సర్పరూపంలో అనుకొని ఆ పుట్టను తవ్వడం ప్రారంభించాడు. ఆ పుట్టను తవ్వగానే ఆ పుట్టలో నుంచి ఒక పెద్ద విషసర్పం భుస్సుమంటూ వచ్చిందట. రాగానే ఈ కుమారుడు భయపడిపోయి నమస్కారం చేసి, తండ్రి, నేను నీ కుమారుణ్ణి, నా పేరు శివ, గుర్తుపట్టారా? మీరు మా కలలో కనిపించి చెప్పారు కదా, మీరు ఇలా సర్పరూపంలో ఉన్నట్టు ధనానికి కాపలా కాస్తున్నారని. సరే, మీరు చెప్పారు కదా అని ధనం తీసుకుందామని వచ్చాను అని చెప్పాట. దానికి ఆ తండ్రి ఏం సమాధానం చెప్పాడు తెలుసా? నాయనా, నువ్వు నిజంగా నా కొడుకువైతే ధనం నేను ఇస్తాను. నువ్వు చేయవలసింది ఏంటంటే నాకు ఈ సర్పరూపం నుంచి విముక్తి కలిగే మార్గం చూడు. ఈ సర్పరూపంలో నేను జీవించలేకపోతున్నాను నాయనా. ఈ సర్పరూపం నుంచి విముక్తి కలిగే మార్గం చెప్పు, ఆ విషయం చూడు అని చెప్పాట. అతనికి ఏమీ అర్థం కాలేదు కుమారుడికి. ఏం చేస్తే ఈ సర్పరూపం నుంచి తండ్రికి విముక్తి కలుగుతుంది? అదే సందేహాన్ని తండ్రికి వెలిబుచ్చాట. మీరు చెప్పండి పెద్దవారు కదా, మీరే చెప్తే చేస్తాను అన్నట్ట. దానికి ఆ సర్పరూపంలో ఉన్నటువంటి తండ్రి సమాధానం చెప్పాట. నాయన, ఎటువంటి యజ్ఞాలు, యాగాలు, తపస్సులు, దానాలు ఏం చేసినా కూడా ఈ నా సర్పరూపం నుంచి విముక్తి కలిగించలేవు. కాకపోతే ఒక విషయం ఉంది. భగవద్గీతలో 7వ అధ్యాయం అమృతంతో సమానమైనది. ఈ అధ్యాయంతో దీనివల్లనే విముక్తి సాధించగలం. నాకు తిథి పెట్టేటప్పుడు నువ్వు ఈ 7వ అధ్యాయం పారాయణం చెయ్యి. ఆ బ్రాహ్మణులకి తృప్తిగా భోజనాలు పెట్టు. వారికే కాకుండా వేద పండితులకు కూడా ఈ ఇతర కానుకలు అవన్నీ కూడా వాళ్ళకు కూడా ఇవ్వు. ఇలా చేసినందువల్ల ఈ 7వ అధ్యాయ ఫలితం వల్ల నాకు ఈ సర్పజన్మ నుంచి విముక్తి కలుగుతుందయ్యా అని చెప్పాట. సరే, కుమారుడు తన తండ్రి తిథి ఎప్పుడు వస్తుందో వేచి ఉండి ఆ తిథి నాడు బ్రాహ్మణులను పిలిచి ఆ 7వ అధ్యాయ పారాయణం చేసి బ్రాహ్మణులకు వినిపించి ఆ తండ్రి చెప్పిన విధంగా వాళ్ళకి భోజనాలు, వేద పండితులకు కానుకలు అన్నీ కూడా సమర్పించుకున్నట్ట. ఇలా అయిన తర్వాత ఆ సర్పరూపం నుంచి అతనికి విముక్తి కలిగి ఒక దివ్యమైనటువంటి దేవతారూపం పొందాట. దివ్య స్వరూపంలో ఈ కుమారులకి ఆ తిథి పెట్టుకుంటున్నటువంటి ఆ కుమారులకు అందరికీ కనిపించి, నాయన, నాకు సర్పరూపం నుంచి విడుదల జరిగింది, మీరు చాలా ఉత్తమమైనటువంటి పని చేశారు, కాబట్టి ఇదిగో పలానా చోట ఈ ధనాన్ని అంతా దాచిపెట్టాను, ఈ ధనం మీరు తీసుకోండి అని ఆయన ఉత్తమగతులకు వెళ్ళిపోయారట. ఈ కుమారులు ఆ ధనం అంతా చూశారు, ఆ తండ్రి పడిన పాటును కూడా చూశారు. అందువల్ల ఆ తండ్రి ఇంత ధనం ఆర్జించి కూడా ఎటువంటి అనుభవం లేకుండా ఆ సర్పమయ్యి ఇంత బాధపడ్డాడే. కాబట్టి మనం ఈ ధనం మీద ఆశ పెట్టుకోకూడదు. ధనం మీద ఆశపడకుండా ఈ ధనాన్ని ధర్మకార్యాలకు వినియోగించాలి అని చెప్పి బావులు తవ్వించడం, పాఠశాలలు కట్టించడం, ఆసుపత్రులు కట్టించడం, అన్నదాన సత్రాలు ఏర్పాటు చేయడం, ఇటువంటి సత్కార్యాలన్నీ ఆ ధనాన్ని వినియోగించి చేశారట. ఆ తర్వాత పెద్దలైనటువంటి విద్వాంసుల సహాయంతో ఈ 7వ అధ్యాయ పారాయణ విధానాన్ని కూడా వాళ్ళు నేర్చుకొని ఆ వాళ్ళు ఉన్నంత వరకు ఆ 7వ అధ్యాయ పారాయణం చేస్తూ వచ్చారట. ఇలా చేయగా వాళ్ళ ఆయువు తీరిన తర్వాత వాళ్ళందరూ కూడా ముక్తిని చెందారట. చూసారా, ఈ 7వ అధ్యాయ పారాయణానికి ఎంతటి ఫలితం ఉందో. ముఖ్యంగా ఈ 7వ అధ్యాయ జ్ఞాన విజ్ఞాన యోగమైనటువంటి ఈ 7వ అధ్యాయానికి ఫలితం, పారాయణ ఫలితం ఏం చెప్తున్నారయ్యా అంటే, మానవులకి పితృదేవతలకే కాకుండా ఈ పాములు వంటి నీచమైనటువంటి జన్మలో ఉన్న వారికి కూడా ముక్తిని ప్రసాదిస్తుంది అని చెప్తున్నారు. ఇంతటి ఉత్కృష్టమైనటువంటి దాన్ని, మహిమాన్వితమైనటువంటి జ్ఞాన విజ్ఞాన యోగాన్ని మరి మనం కూడా పారాయణం చేసి తగిన ఫలితాన్ని పొందుదాం. భగవంతుని అనుగ్రహాన్ని సంపాదిద్దాం. జై సద్గురు.